ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ప్రార్థన చేసుకున్నాం. వాక్యం జరుగుతుంది. కృపా ప్రేమ గల తండ్రి, జీవంగల దేవా, నీ బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఆ యొక్క దాసరాలకు నమ్మకం బట్టి వందనాలు. దాసరాలి గృహంలో ఎదునం జరిగే స్త్రీల కొడుకులో ప్రభా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. ఇంతవరకు కూడా ప్రభా పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. జీవం కలిగిన దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు ప్రభా. యెహోవా దేవుడుగా కాగలిగిన జనులు ధన్యులని సెలవిచ్చినట్టుగా ప్రభా అటు ధన్యతలు నన్ను మమ్మల్ని మీరు ఉంచుతూ వచ్చినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నీ యొక్క ప్రభా ఈ సమయంలో నీ యొక్క లేఖనాల కొరకే ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి. నిలబడుతున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలహీనరాల్ని తండ్రి, అనేకమైన శరీర బలహీనతలో ఉన్నప్పటికీ ప్రభా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ బిడ్డలతో కూడా నన్ను కూడా చేర్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా, నిలబడుతుంటుండగా సహాయించి నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా నీ ప్రజల మధ్య నిలబడటానికి వారికి బోధించడానికి నాలో ఎంత మాత్రమును యోగ్యత లేదు, నాలో ఎంత మాత్రం మంచితనం లేదు ప్రభా. నాయన కనికరించండి తండ్రి, కృప చూపించండి. నా మాటలు వ్యర్థం ప్రభా, నా తలంపులు నా ఆలోచనలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు అవసరమైనవి మాకు అవసరమైనవి ఇక్కడ కూర్చున్న బిడ్డలకు ప్రభా ఈ కుటుంబానికి అవసరమైనది తండ్రి. దేవా నీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తుంది. వాక్యం జీవము కలిగినది కనుక నీ వాక్యం ప్రభాన తండ్రి దేవాన బాధలు దుఃఖము వేదనలు ఉన్న వారికి ప్రభా నెమ్మది కలిగించేదిగా ఉన్నందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని రావాల్సిన వారు నడిపించమని సమయం దీవెనకరంగా చేయమని కొద్ది సమయం ప్రార్థించడానికి ప్రార్థన ఆత్మ ప్రార్థన భారం దయచేస్తామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. నాలుగో అధ్యాయం 25వ వచనం అందరం కూడా కలిసి మాటని చదువుతున్నాం. గలిలయ, దెకపొలియ, యెరూషలేము, యూదయను ప్రదేశంలో నుండి యోర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినారంట, ఆయా ప్రాంతాల నుంచి వస్తూ వచ్చినారు. వచ్చి ఎవరిని వెంబడిస్తున్నారంట అంటే యేసు ప్రభుని. బహుజన సమూహములు, బహు అంటే చాలామంది అని అర్థం. వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. వారిలో గత వారము 3 గుంపుల గురించి చెప్పుకుంటూ వచ్చినాం. ఎవరు చిన్నవాళ్ళు చెప్పాలి. కొంతమంది దేని కొరకు వచ్చినారంట, అద్భుతాలు చూడడానికి వచ్చినారు. ఇంకా కొంతమంది యేసు ప్రభుతో పాటు వెంబడిస్తే ఏం దొరుకుతుంది, మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని కొంతమంది రొట్టెల కొరకు వెంబడిస్తూ వచ్చినారు. ఇంకా కొంతమంది దేని కొరకంటే స్వస్థత కొరకు వెంబడిస్తూ వచ్చినారు. ఈ వారము కూడా ఒక 3 గురించి మనము చూస్తాం. ఇక్కడ బహుజన సమూహములు ఎవరిని వెంబడిస్తూ వచ్చినారంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. వారిలో కొంతమంది దేని కొరకు వెంబడిస్తున్నారంటే సత్యమును తెలుసుకోవడానికి. దేని కొరకంట, సత్యమును తెలుసుకొని సత్యమును వెంబడించడానికి కొంతమంది యేసు ప్రభుతో పాటి వెంబడించిన వారుగా ఉంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 38, 39 చదవండి. తాను వెంబడించడం చూసి మీరేం వెతుకుతున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అని మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం
కాపురమున్న స్థలం చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసి అప్పుడు పగలు రమారమి 4 గంటల ఇక్కడ యేసు ప్రభు కంటే ముందు ఎవరు ఇక్కడ దేవుని మార్గాన్ని చెప్తూ వచ్చినారు, దేవుని గురించి ప్రకటించినారంటే యోహాను. ఎవరు? యోహాను యేసు ప్రభు కంటే ముందే ఏం చేస్తూ వచ్చినాడంటే అనేకులకి యేసు ప్రభుని గురించి చెప్తూ వచ్చినాడు. నాకంటే నా తర్వాత ఒక ఆయన వస్తాడు అని ఎవరి గురించి చెప్తూ వచ్చినాడు? యేసు ప్రభుని గురించి చెప్తూ వచ్చినాడు. వాళ్ళు కొంతమంది యోహానుకు శిష్యులుగా ఎవరు వెంబడిస్తూ వచ్చినారంటే యోహానుని వెంబడిస్తూ వచ్చినారు. తర్వాత వీళ్ళు కొంతమంది ఏం చేస్తూ వచ్చారంటే సత్యమును తెలుసుకోవడానికి వెంబడించినారు. సత్యమును తెలుసుకోవడానికి వెంబడిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ యేసు ప్రభుని అడుగుతున్నారు అనమాట. ఏమని అడుగుతున్నారంటే, బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని. ఎవరిని వెంబడిస్తున్నారు ఇప్పుడు? యోహానుని కాదు, ఎవరిని? యేసు ప్రభుని వెంబడించడానికి కొంతమంది వస్తూ వచ్చినారనమాట. మనము ఒకప్పుడు అసత్యాన్ని వెంబడించిన వారము, అసత్యములో మనము నడుచుకున్న వారం. ఒకప్పుడు సత్యం అంటే మనకు తెలియదు కదా, ఏ మార్గం గుండా వెళ్ళాలా, మనం ఎవరిని వెంబడించాలా, ఎవరితో మనం ఉండాలా అని మనకు ఒకప్పుడు తెలియదు అనమాట. సత్యము తెలియదు కనుక మనము సత్యమును తెలియక ఏం చేస్తూ వచ్చినాం? అసత్యాన్ని వెంబడించిన వారు. మరి ఇప్పుడు ఎవరిని వెంబడించాలా? సత్యం మనకి ఇప్పుడు తెలిసిందా లేదా? ఎవరు సృష్టికర్త, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు మన కొరకు లోకానికి వచ్చినారు, ఎవరు మనల్ని ప్రేమించినారు, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టినారు, ఇప్పుడు తెలుసా తెలీదా? ఇప్పుడు మనం దేన్ని వెంబడించాలా? సత్యము తెలుసుకున్నాక దేన్ని వెంబడించాలా? సత్యమును మనము వెంబడించాలా. సత్యం ఎవరు? యేసు ప్రభువే సత్యం కదా. లోకంలో సత్యమైనది, నీతి నిజాయితీ అనే మార్గము లేదు కదా. ఎవరు వెంబడించాలి మనము? యేసు ప్రభువే సత్యం, నేనే సత్యము అంటాడు యేసు ప్రభు కదా. మనం మరి ఆయనను వెంబడించాలా. సత్యము తెలుసుకున్న మనము ఎవరిని వెంబడించాలా? యేసు ప్రభును వెంబడించాలా. కొంతమంది సత్యాన్ని తెలుసుకొని వెంబడించిన వారు ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి చదవండి. శాస్త్రులను పరిసయ్యులను చాలా మంది పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయించునగా పట్టబడేను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించారు కదా, ఆయనను నీవేమి చెప్తున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుతూ ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. చాలా 11వ వచనం చూడండి. ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పింది. 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ ఎవరో ఒక స్త్రీ కనపడుతుంది కదా. ఈ స్త్రీ ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆమె వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు. అంటే వారు ఆమె పాపాన్ని చూస్తున్నారు, కానీ వారిలో ఉన్న పాపాన్ని వారు చూడట్లేదు. ఎవరి దగ్గర తీసుకొని వచ్చినారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి యేసు ప్రభుని వారు విడవక ఏం చేస్తున్నారంట? అడుగుతున్నారు, ప్రభువా ఈమె పాపం చేత పట్టబడింది, ఈమెకి ఏం చేయాలా? శిక్ష విధించాలా? చెప్పు, ఏం శిక్ష వేయాలో చెప్పని ఆయన ఏం చేస్తారంట? పట్టు వదలక అడుగుతున్నారు. అదే మనమైతే ఏం చేస్తాం? ఏదో ఒకటి వేయాల. మంది ఎవరు చూడలే కదా, ఇతరులదే మనకు కనపడుతుంది, మంది మనకి కనపడదు. ఇక్కడ పదే పదే అడుగుతుంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీలో పాపము చేయని వాడు ఏం చేయాలి? మొట్టమొదట రాయి వేయండి. అంటే తెలుసు యేసు ప్రభుకు సమస్తము కనబడుతుంది. ఆయన అందుకే చెప్తున్నాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళే మొదట వేయండి అనగానే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అందరూ కూడా వాళ్ళ పాపం ఏమొచ్చింది వాళ్ళకి
గుర్తొచ్చింది కదా, అరే నేను పాపం చేసాను, నేను రాయేసాను అనుకో, అందరు చెప్తారేమో నా గురించి అని. ఎవరంట? చిన్న పిల్లలు మొదలుకొని అందరూ కూడా బయటికి వెళ్ళిపోతవచ్చు. యేసుప్రభు ఏమంటున్నాడంటే 11వ వచనంలో, అమ్మ అక్కడ చెప్తున్నాడు కదా 11వ వచనంలో, ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి నువ్వేం చేయకూడదు, పాపము చేయకూడదు. ఇది వరకు నువ్వు తెలిసి చేసినావో తెలియక చేసినావో పాపము చేసినావు, ఇక మీదట నువ్వేం చేయకూడదు, ఆ పాపాన్ని చేయకూడదు. ఇక ఇప్పటిదాకా నువ్వు అసత్యములో ఏం చేసినావు, నువ్వు నడుచుకున్నావు. అంటే సత్యము నీకు తెలియక ఏం చేసినావు, నీవు నడుచుకున్నావు. నువ్వు సత్యం ఎరుగక ఏం చేస్తూ వచ్చినావు అంటే నువ్వు పాపములో జీవిస్తూ వచ్చినావు. పాప సంబంధమైన వారిని నీవు వెంబడిస్తూ వచ్చినావు. అసత్యములో నువ్వు నడుచుకుంటూ వచ్చినావు. ఇక మీదట నువ్వేం చేయకూడదు, పాపము చేయకూడదు. ఇంకా నువ్వు అసత్యములో నడవకూడదు. ఇప్పుడు నువ్వు సత్యం నీకు తెలిసింది కదా, నువ్వేం చేయకూడదు, మరలా నీవు పాపము చేయకూడదు. నువ్వు తిరిగి పాపములోకి వెళ్ళకూడదు. దేవుని బిడ్డల, అందుకే అక్కడ చెప్తున్నాడు యేసుప్రభు ఏమైనాడంట, మరలా యేసు నేను లోకమునకు వెలుగును. ఎవరు వెలుగంట? యేసు ప్రభు నేను వెలుగును. దేనికి వెలుగు? లోకానికి నేను వెలుగు. ఒకప్పుడు మనం ఎక్కడ నడుచుకున్నాము అంటే చీకటిలో నడుచుకున్నాము, చీకటిని వెంబడించిన వారము, చీకటి సంబంధులము కదా, సత్యము తెలియని వారము. ఇప్పుడు ఎక్కడ ఇక్కడ చూడాలి, మీరు పోయే వాళ్ళు పోతారు, మీరు ఇక్కడ చూడాలి. ఇక్కడ నా సునీతక్క జరుగు, కొంచెం జరుగు. ఇక్కడ చూడాలి. ఇప్పుడు ఆమెకి ఒకప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చింది, లోకములో పాపములో చీకట్లో జీవించింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? వెలుగైన యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈమె పాపము తెలియబడుతూ వచ్చింది. అప్పటి వరకు ఆమె చేసింది పాపమని తప్పని ఆమెకు తెలుసో తెలియదు, కానీ ఇప్పుడైతే ఏం చేయబడింది, తెలియబడుతూ వచ్చింది ఇలాంటి పాపం. అందుకే యేసు ప్రభు అంటాడు, ఇక వెళ్ళి నువ్వేం చేయకూడదు, పాపము చేయొద్దు. ఇప్పటి వరకు నువ్వు చేసినావు, నువ్వు తెలిసి చేసినావో తెలియక చేసినావో తప్పు, కానీ ఇక మీద నువ్వేం చేయొద్దు. వారందరిని నేను శిక్షించలే, నేను కూడా ఏం చేయను, శిక్ష వేను. యేసు శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది, కానీ ఆయన శిక్ష విధించినాడా? శిక్ష విధించలే. చెప్తున్నాడు, ప్రేమతో చెప్తున్నాడు, ఇక వెళ్ళి నువ్వేం చేయకూడదు, పాపము చెయ్యొద్దు. యేసు ప్రభు అమ్మా అని బోధిస్తున్నాడు. చూడండి, మనం అలాంటి వాళ్ళని పిలుస్తాం అట్లా. మన ఇంట్లో వాళ్ళని మనం ఏం చేయము, గౌరవంగా పిలవము. పిలుస్తామా? ఇంట్లో వాళ్ళని పిలుస్తాము గౌరవంగా. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు యేసు ప్రభు అమ్మ అని? వ్యభిచారం చేత, పాపము చేత అలాంటి వారి గురించి చెప్తేనే మనకేం చేస్తుంది, అసహించుకుంటాం కదా. మనం మంచోళ్ళమైనట్టు ఏం చేస్తాం, అసహించుకుంటాం. కొంచెం మంది నీట్గా లేకపోతే ఏం చేస్తాం, అసహించుకుంటాం కదా. ఇక్కడ వాక్యము, ఒక వ్యభిచారం చేయబడిన స్త్రీ పట్టబడి ఆమెను తీసుకొని వచ్చే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, అమ్మ వారికి నీ శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి నువ్వు పాపము చేయొద్దు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగును. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం, లోకంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, ఆ సత్యం అంటే తెలియదు. సాతానును మనం ఏం చేస్తూ వచ్చినాం, వెంబడించిన వారం. ఇప్పుడు దేవుని బిడలముగా చేయబడిన తర్వాత, మనం రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ఎవరు మనము? చీకటి సంబంధమా, వెలుగు సంబంధమా? వెలుగు సంబంధం. వెలుగు సంబంధము ఎవరు వెంబడించాలా? సత్యమును వెంబడించాలా. సత్యము ఎవరు కదా, సత్యం ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలా? యేసు ప్రభుని వెంబడాలి. విడిచిపెట్టిన పాపం వైపు చూడకూడదు. తిరిగి మరలా పాపం చేయడానికి ఏం చేయకూడదు. తిరిగి మనం ఏం చేస్తాం, తిరిగి మళ్ళీ ఏం చేస్తాం, లోకంలోకి వెళ్ళిపోతాం. లోకంలో ఉన్న పాపం వైపు, లోక సంబంధమైన వాటి వైపు మళ్ళీ మనం ఏం చేస్తాం, చూస్తాం. అందుకే ఆ స్త్రీతో చెప్తున్నాడు, నువ్వు తిరిగి మళ్ళా వెళ్ళి పాపము చేయకము అంటే. ఇప్పుడు ఆమె ఎవరిని వెంబడిస్తూ వచ్చింది అంటే యేసు ప్రభుని వెంబడించింది. మనం ఇప్పుడు ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభును. సత్యమును ఎరిగిన వారముగా మనం ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభుని వెంబడించాలా, సత్యమును వెంబడించాలా. మన తప్పును మనం తెలుసుకున్నప్పుడు ఆ తప్పును విడిచిపెట్టాలా. ఏం చేయాలా? ఆ తప్పుని విడిచిపెట్టాలా. అదే తప్పులో మనం కొనసాగకూడదు.
ఒకసారి మనం తెలిసి ఒక తప్పు చేసినప్పుడు అది తప్పు అని తెలిసినప్పుడు మళ్ళీ ఏం చేయకూడదు, అదే తప్పుని మళ్ళా మనము చేయకూడదు. మనం చేసేది ఏంది, మళ్ళా 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 ఏం చేస్తాం, దాన్నే చేస్తాం. చేయనని చెప్తాం, ఏం చేస్తాం, దాన్నే చేస్తానే ఉంటాం. ఎందుకు, భయం లేకపోవడాన్ని బట్టే చేసేది. అర్థమైంది మీకు? మరలా అదే తప్పు చేస్తున్నామంటే మళ్ళీ ఏం లేదు, భయము లేదు. ఎవరి భయం ఇది, దేవుని భయము లేదు. నేను ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఈ తప్పు చేస్తే ఒకనొక నేను శిక్ష పొందాలనే భయం లేకపోవడాన్ని బట్టే మనం ఆ తప్పు చేసేది. అందుకే ఆ యొక్క పాపాత్రాలు స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఇక పాపము చేయొద్దు. ఆమెకు చెప్పినాడు, ఇప్పుడు మనకు కూడా ఈయన మనకు కూడా చెప్తున్నాడు. మనం ఏదైతే తప్పు చేస్తున్నామో, మనం ఏదైతే పొరపాటు చేస్తున్నామో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఆ తప్పు చేయొద్దు అని. ఏం చేయాలి మనం, ఆ మాటని గుర్తుపెట్టు. ప్రభా నేను ఎక్కడ తప్పిపోతూ వచ్చినాను, ఎక్కడ నువ్వు చేయొద్దు అన్నది నేను చేస్తున్నాను, ఇక మీదట నేను చేయకుండానట్లుగా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాల. ఆయనను మనం ఏం చేయాలా, సత్యాన్ని వెంబడించాలి. కొంతమంది దేని కొరకు వెంబడించారంట, సత్యమును తెలుసుకోవడానికి వెంబడించినారు. చూడండి, ఇంకా లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం చదవండి. లూకాసు ధనవంతుడు నాయన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరైనా చూడకూడని గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవడు రాడయ్యుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడ్చెట్టు చెప్పింది. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేది. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సమకూరేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వద్దనైనాను అన్యాయంగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలు, ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతూ వచ్చింది, జక్కయ్య గురించి చెప్పబడుతుంది. మొదటి వచనంలో ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే జక్కయ్య. జక్కయ్య ఎవరు అంటే ఒక సుంకపు గుప్తదారుడు. ఈ జక్కయ్య ఏం చేస్తుంటే కలెక్టర్ అన్నమాట, ట్యాక్సీ కట్టించుకునే వాడు. ఈ ట్యాక్సీ కట్టించుకునే తాను ఏం చేస్తూ వచ్చినాడంటే, తాను తీసుకోవాల్సినంత తీసుకోకుండా ఏం చేస్తున్నాడు, ఎక్కువగా తీసుకుంటున్నాడు. అది తప్పని తెలుసు ఎవరికి, జక్కయ్యకి. తను చేసే పని తప్పని తెలుసు. ఎందుకంటే వాక్యం తెలుసు ఎవరికి, జక్కయ్యకి వాక్యము తెలుసు, తప్పని తెలుసు. కానీ ఏం చేస్తున్నాడంటే అలాగే తను ఏం చేస్తున్నాడు, జీవిస్తానే ఉన్నాడు. ట్యాక్సీ కట్టించుకునేవాడు కాబట్టి అందరి దగ్గర ఎక్కువ డబ్బుల్ని వసూలు చేసేవాడు. ఒకనొక దినమున యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన చూడాలని ఎంతో ఆశ. ఎవరికి, జక్కయ్యకి ఎంతో ఆశ. తను పొట్టువాడైనందున ఏం చేస్తూ వచ్చాడంటే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కిందకి ఎవరు వచ్చినారు, యేసు ప్రభు ఆ చెట్టు కిందకి వచ్చి పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నాడు, జక్కయ్యని పిలుస్తున్నాడు. ఆ చెట్టు ముందే ఎక్కింది ఎవరికైనా తెలుసా, జక్కయ్య పేరు ఎవరైనా యేసు ప్రభుకి చెప్పినారా అంటే ఆయనకి తెలుసు కదా. యేసు ప్రభుకి మన చరిత్ర అంతా కూడా తెలుసు. అందుకే చెట్టు కడికొచ్చి, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అనగానే జక్కయ్య వచ్చినాడు. సంతోషంగా ఎక్కడ చేర్చుకున్నాడు, తన ఇంటిలో చేర్చుకున్నాడు. తన తప్పు యేసు ప్రభు చెప్పక మునిపే ఏం చేస్తున్నాడు, చెప్పినాడు యేసు ప్రభు నువ్వు అన్యాయంగా డబ్బులు తీసుకున్నావు, వాళ్ళ మోసం చేసినావు, వీళ్ళ మోసం చేసినావు చెప్పినాడా, చెప్పలే. ఎవరు ఒప్పుకుంటున్నారు అవి, జక్కయ్యే ఒప్పుకుంటున్నాడు కదా. 8వ వచనం చదవండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఏమి యొద్దనైనాను అన్యాయంగా దేనినైనాను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. చాలు, ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు తన ఇంట్లోకి రాగానే
తన పాపం అంతా తనకి తెలిసిపోయింది. నేను అన్యాయం చేస్తున్నా, నేను మోసం చేస్తున్నా, నేను చేసే తప్పు అని జక్కయ్యకి తెలిసిపోయింది. జక్కయ్య చెప్తున్నాడు, ప్రవ్వా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నాను వాళ్ళకి ఎంత ఇస్తాడంట, 4 గంటలు ఇస్తాడంట. అంటే 1 రూపాయి తీసుకుంటే ఎంత ఇస్తాడంట, 4 రూపాయలు ఇస్తాడు. 4 గంటలు ఇస్తా ప్రవ్వా అని తన తప్పు తను ఏం చేస్తూ వచ్చినాడు, తెలుసుకుంటూ వచ్చినాడు. తన తప్పు తెలుసుకొని ఎవరిని వెంబడిస్తున్నాడు, అప్పటి వరకు దేని వెంబడించినాడు, అసత్యాన్ని వెంబడించినాడు, అన్యాయంగా తీసుకున్నాడు కదా, అందరిని మోసం చేసి సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేస్తూ వచ్చినాడు. అంటే ఇప్పుడు దేన్ని వెంబడించడానికి ఇష్టపడినాడు అంటే సత్యమును వెంబడించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ అన్యాయమైన డబ్బు నాకు వద్దు అని చెప్పేసి అందరికీ ఎవరి దగ్గర తీసుకున్నాడో అందరికి ఇచ్చేస్తున్నాడు. అప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడేమొచ్చింది ఇంటికి, రక్షణ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క జక్కయ్య ఏం చేస్తున్నాడంటే అసత్యాన్ని వెంబడించడానికి తాను ఇష్టపడలే. దేని వెంబడించడానికి ఇష్టపడుతున్నా అంటే యేసు ప్రభుని వెంబడించడానికి, సత్యము కలిగిన ఆ దేవుని వెంబడించడానికి జక్కయ్య ఏం చేస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. అంటే తన పాప జీవితాన్ని ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టినాడు. ఇక పాపాత్మురాలు స్త్రీ ఏం చేస్తూ వచ్చింది, అప్పటి వరకు పాపంలో జీవించిన ఆమె అంత తేలిగ్గా విడిచిపెడతారా? ఏం చేస్తుంది, యేసు ప్రభు ఒక మాట చెప్పంగానే ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది, యేసు ప్రభుని వెంబడించింది. ఇంకొక స్త్రీ కూడా పాపాత్మురాలైన స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చిందంటే యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చి ఏం చేస్తుందంట, కన్నీటితో ఆయన పాదములు కడుగుతూ వచ్చింది. అత్తరు పోసి ఆయన పాదములకు తను ఏం చేస్తూ వచ్చిందంట, ఆయన యొక్క భూస్థాపన నిమిత్తమై ఎంతో విలువైన అత్తరు ఎక్కడ పోసింది, యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద పోసింది. ఎవరి ఇల్లు, లోకంలో పాపములో ఇష్టానుసారముగా జీవించిన వారు, అలాంటి వారు ఇప్పుడు ఏ మార్గంలోకి వచ్చినారంట, వెలుగు మార్గములో నడుచుకోవటానికి, సత్యమును అనుసరించి నడుచుకోవటానికి వారు ఇష్టపడిన వారుగా ఉంటున్నారు. మనము కూడా ఎప్పటి వరకు అసత్యములో జీవించిన మనము ఏం చేయాలా, సత్యాన్ని వెంబడించాలా, సత్యములో నడుచుకోవాలా. రెండోదిగా ఫస్ట్ మనం ఏం చూస్తూ వచ్చినాం, సత్యమును కలిగి నడుచుకోవాలా, సత్యమును అనుసరించాలా. నేను ఆ జీవితంలో మనం దేవుని నమ్ముకున్నాము, ఏదో బ్రతుకుతున్నాము దేవుని బిడలముగా కాదు. ఎలాగ బ్రతకాలా, విడిచిపెట్టిన పాపాన్ని ఏం చేయాలా, మనం ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలా. ఇప్పుడు ఎవరి కొరకు జీవించాలా, దేవుని కొరకు జీవించాలా, ఆయననే మనం వెంబడించాలా, లోకాన్ని వెంబడించకూడదు, లోకములో ఉన్నవారిని వెంబడించకూడదు. ఎంతో మంది ఉంటారు కదా, ఎంతో సమూహం ఉంది, కానీ వారిని మనం ఏం చేయకూడదు, దేవుని బిడలముగా వెంబడించకూడదు. మొదటిదిగా ఏం చేయకూడదు, అసత్యాన్ని మనము వెంబడించకూడదు. ఏం చేయాలా, సత్యాన్ని తెలుసుకున్న మనము సత్యములో నడుచుకోవాలి. రెండోదిగా మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 వచ్చినాం చదవండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 2-3 శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు పూజా భార్యయగు యోహాన్నయు సూసన్నయు అతనితో కూడా ఉంది. వీరుడు ఇతరుల అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. చాలు. ఇక్కడ స్త్రీలు కనపడుతున్నారు కదా, ఎవరు కనపడుతున్నారు, స్త్రీలు. ఎవరు కనపడుతున్నారంటే మగ్దలేని మరియా, 7 దయ్యములు పోగొట్టబడినామా, ఇంకా పూజా భార్య యోహన్న, సూసన్న, ఆయనతో కూడా అనేక మంది స్త్రీలు, అంటే ఎంతో మంది ఉన్నారు. వారందరూ ఏం చేస్తూ వచ్చినారండి, ఎవరిని వెంబడించినారు అంటే ప్రేమతో, ఎట్లంట, ప్రేమతో ఆయనను వెంబడిస్తూ వచ్చినారంట. అందుకే చూడండి, 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, వినాలి, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు అందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటాం. చాలు. ఇక్కడ 2వ వచనములో
విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ఏం చేస్తూ వచ్చారంటే స్త్రీలు అక్కడ యేసు ప్రభుని వెంబడించినారు. యేసు ప్రభుని వెంబడించడమే కాదు, ఇంకేం చేస్తూ తమ కలిగిన ఆస్తితో ఏం చేస్తూ వచ్చారంట, యేసు ప్రభుకి ఉపచారము చేసినారు. అంటే తమ కలిగింది తమదని ఎంచుకోకుండా ఏం చేస్తూ వచ్చారంట, యేసు ప్రభుతో పాటు వచ్చిన ఆయన శిష్యులకు ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళు ఉపచారము చేస్తూ. ఎట్లా చేస్తూ వచ్చినారు? ఆయాసంగానా, ఇష్టం లేకుండానా? మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, ఏదైనా ఇష్టం లేకుండా చేస్తాం, పని కానీ కదా, ఏదన్నా ఇచ్చేది కానీ ఏం చేస్తాం, ఏదన్నా పని చేయమంటే ఏం చేస్తాం, అయిష్టంగా చేస్తాం. ఇంకొకటి ఏదైనా ఇచ్చేటప్పుడు అయిష్టంగానే హృదయపూర్వకంగా ఇవ్వము. ఇక్కడ ఏం రాయబడింది, పని చేసినా ప్రేమతో చేయాల, ఇంకా ప్రయాసపడినా ప్రేమతోనే దేవుని కొరకు ప్రయాసపడాలి. ఇంకేం చేయాలంటే ప్రేమతో మనము పని చేసినా సమర్పించుకున్నా ఏమి చేసినా ఎలాగ చేయాలంట, ప్రేమతో చేయాలా. అందుకే కొరింథీలో కూడా ఆ మాట ఉంటుంది చూడండి, 16:14 మొదటి కొరింథీ 16 ఎలాగ చేయాలంట, ప్రేమతో. మీరు చేయు కార్యములన్నీ, మీరు చేసే పనులన్నీ ఎలాగ చేయాలంట, ప్రేమతో చేయాల. కొంతమంది స్త్రీలు ఎట్లా వెంబడించినారంట, ప్రేమతో ఆయనని వెంబడించినారు. భారముగా కాదు, ఎవరు రమ్మంటే కాదు, ఎట్లంట, ప్రేమతో. మనం కూడా ఏం చేయాలా, దేవుని ఇంటికి ఎవరన్నా బలవంతంగా పెడితే కాదు, ఏదన్నా మీటింగ్ జరుగుతుంటే ఏం చేయాలా, బలవంతం పెట్టాలా, నువ్వు వస్తావా. ఏం చేయాలా, బలవంతము చేయాల్సిన అవసరము లేదు. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని వెంబడించడానికి ఇష్టపడితే నువ్వేం చేస్తావు, ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. ఎట్లా వస్తావు, నేను దేవుని వాక్యము వినాలా, దేవుని పని నేను చెయ్యాలా, దేవుని కొరకు నేను సమర్పించుకోవాలా, దేవుని కార్యములు నేను కూడా చెయ్యాలా. ఎందుకు బైబిల్లో వాళ్ళు మాత్రం ఎందుకు వెంబడించినారు, వాళ్ళకే మేలు చేసినా మనకు చేయలేదా? మనం అనొచ్చు, వాళ్ళకంటే ఏదో దేవుడు మేలు చేసినాడు అందుకే వాళ్ళు వెంబడించవచ్చు కదా. అందుకే వాళ్ళు ఆస్తులతో కూడా ఏం చేస్తూ వచ్చారంట, పరిచర్య చేసినారు మనం అనుకోవచ్చు. కొన్నిసార్లు అంటాం కదా, దేవుడు నాకేం చేసినాడు, దేవుడు నాకేం మేలు చేసినాడు, అందుకే నేను దేవుని మందిరానికి రాను అంటాం కదా. చేయలే దేవుడు నీకు ఏమి చేయాల్సిన అవసరం లే, ఏమి ఇవ్వాల్సిన అవసరం లే, ఆయన చేసేది చేసినాడు. ఏం చేసినాడు చెప్పండి, ఏం చేసినాడు, అసలైనది ఎవరు చేయలేనిది చేసినాడు. ఏది ఎవరు చేయలేనిది యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు చేసినాడు. ఏం చేసినాడు, మరి ఏం కావాలా, ప్రాణం కంటే విలువైనది ఏమైనా ఉందా భూమి మీద, ఉందా? ఆస్తుల అంతస్తుల ఏమన్నాను, అవి శాశ్వతంగా కాదు కదా. మరి ఏది శాశ్వతము, ఆయన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చినాడు, ఆయన రక్తమే మన కొరకు దారిపోసినాడు. అంతకంటే ప్రేమించేవాళ్ళు ఎవరు? భర్త ప్రేమిస్తాడా, తల్లి ప్రేమిస్తుందా, బిడ్డలు ప్రేమిస్తారా? ప్రాణం పెట్టమంటే ఎవరు పెడతారు, ఎవరు పెడతారు? మనుషులు పెడతారా? భర్త పెడతాడా, భార్య పెడతాదా, పిల్లలు పెడతారా, తల్లిదండ్రులు పెడతారా? ఎవరు పెడతారు? ఎవరు కూడా పెట్టరు. ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎవ్వరూ చేయలేనిది ఎవరు చేస్తున్నారు, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా చేసినారు. కాబట్టి ఇంకేం చేయాలి నీకు, ఆయన నువ్వు ఎట్లా వెంబడించాలా, ఎంత ప్రేమతో ఆయన కొరకు ప్రయాసపడాలా. ఎవరో చెప్తే నువ్వు చేసేది కాదు, ఎవరో చెప్తే నువ్వు తెచ్చేది కాదు, ఎవరో చెప్తే దేవుని కార్యాలు చేసేది కాదు. అర్థమైందా మీకు? ఎలాగ చేయాలా, ప్రేమతో చేయాలి. నా దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు, నా కొరకు ప్రాణం పెట్టినాడు, అంతకంటే ఇంకేం కావాలి? దేనితో సమానం చేస్తావు, దేనితో పోలుస్తావు, దేనితో సాటి చేస్తావు ఆయన ప్రేమని? మనం ఏం చేయాలి, అనేక సార్లు మనకు అవసరమైనప్పుడు వస్తాం. ఏం చేస్తాం, మనకు అవసరమైనప్పుడు వస్తాం దేవుని దగ్గరికి. అవసరం లేకపోతే దేవుడు వద్దు, ఏమొద్దు. మళ్ళీ అవసరమైనప్పుడు అక్కడ గుర్తు పెట్టుకోవాలా, మీరైనా నేనైనా మనం ఎవరైనా కావచ్చు, అవసరాన్ని బట్టి ఏం చేయకూడదు, దేవుణ్ణి వాడుకోకూడదు.
ఒక మనిషి కాదు నువ్వు అవసరానికి వాడుకోవటానికి. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పటికైనా నీకైనా నాకైనా మనకైనా నష్టం. అలాగే ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవుడు నిన్ను నన్ను ప్రేమించినందుకు మనం ఆయన కొరకు ఎంత ప్రయాసపడినా కూడా తక్కువే. మనం ఆయన ఎంత ప్రేమించినా కూడా తక్కువే. ఆయన ప్రేమించిన దానికి, ఆయన చూపిన ప్రేమకు నీవు నేను చూపే ప్రేమ చాలా తక్కువ. అసలు దేనికి కూడా కొరత రాదు కదా. మన బలహీనం అయినప్పటికీ దేవుడు నిన్ను నన్ను మన అందరినీ కూడా ప్రేమించిన. అందుకే స్త్రీలైన వారు ఏం చేస్తూ వచ్చినారంట? యేసు ప్రభుని వెంబడించినారు. ప్రేమతో ఏం చేస్తూ వచ్చినారంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఇంకా పెందలాడే చీకటిగా ఉన్నప్పుడే ఎవరు పోయినారు సమాధి దగ్గరికి? యేసు ప్రభు సమాధి దగ్గరికి ఎవరు పోయినారు? స్త్రీలు పోయినారా, పురుషులు పోయినారా? స్త్రీలు పోయిన అవసరం ఏముంది అంటే, అంతగా ఆయన్ని ఏం చేశారు? వాళ్ళు ప్రేమించినారు, ఆయన్ని వెంబడించినారు. అర్థమైందా మీకు? పెందలాడ అవసరం ఏముంది అంటే, అంతగా ఆయన ప్రేమించినారు. అందుకే ఆమె మరియమ్మ చెప్తుంది, ఆయన ఎక్కడ పెట్టినావయ్యా అని చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకొని వస్తా, నేను ఎత్తుకొని పోతా అంటది. శవాన్ని ఎత్తుకొని పోగలరా? మరి ఎందుకు చూపింది అట్లా అంటే, ప్రేమ అంటే దేవుని అంతగా ఆమె ప్రేమించింది కాబట్టి వెంబడించింది. వారైనా మనం ప్రేమించొద్దా? వారి కొరకు అంటే మన కొరకు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడిని మనం ఏం చేయాలా? వెంబడించాలా. మొదట దేని వెంబడించారంట? సత్యాన్ని వెంబడించడానికి కొంతమంది వస్తూ వచ్చినారు. రెండోదిగా ప్రేమతో వెంబడించినారు. ప్రయాసంతో కాదు, కష్టంతో కాదు, బాధతో కాదు, ఎవరు చెప్పినారని కాదు, బలవంతంగా కాదు. ఏదైనా కార్యం జరిగితే ఏం చేయాలా? మనల్ని బతిలాడుకోవాలి కదా. పిలవాలా, మందిరంలో మీటింగ్ ఉంది, ఏం చేయాలా? మనల్ని బతిలాడుకోవాలా. నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా, నువ్వు వస్తావా. ఎవరు నిన్ను పిలవాల్సిన అవసరము లేదు. ఏం చేయాలా? ఇక ఎవరు చెప్పకుండానే మనం ఏం చేయాలా? దేవుని పని, నా దేవుని పని నేను చేస్తానని ఆయనను మనము ప్రేమించిన వారమైతే ఏం చేస్తాం? ఎవరు చెప్పకుండానే దేవుని ఇంటికి వెళ్తాం. నువ్వెంత ప్రేమించినా తక్కువే, నువ్వెన్నిచ్చినా తక్కువే దేవునికి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఏమిచ్చి నీకు రుణము తీర్చుకోగలను, నీవు నేను ఏమి ఇవ్వగలం. దావీదు రాజు అయితే ఆ దేవుని కొరకు స్థలం చూసినాడు, మందిరం కట్టినాడు కదా, ఎన్నో చేసినాడు. నువ్వు నేనేం చేసినాము? కాబట్టి ఎలాగ వెంబడించాలా? ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మనల్ని ఎవరు పిలవక మునిపే మనం ఎక్కడ ఉండాలా? ఈరోజు నా ఇంటిలో, నా దేవుని ఇంట్లో పని ఉంది, నేనేం చేయాలా? నేను వెళ్ళి నేను చేయగలిగిన పని, మనం చేయగలిగిన పనే మనం చేస్తాం కదా. చేయలేని పని చేస్తామా? మనం చేయగలిగిన పని ప్రేమతో చేయాలి. మూడోదిగా దేన్ని కొరకు వెంబడించినారంటే, ఆయన యొక్క శిష్యులుగా ఉండటానికి ఏం చేస్తూ వచ్చినారంట? వెంబడించినారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20. వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేనికి పిలిచినాడంట యేసు ప్రభు? నా వెంబడి రండి, నేనేం చేస్తా? మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తా అనగానే ఇక్కడ సీమోను, పేతురు, ఇంకా వాళ్ళందరూ కూడా ఎవరంట? చేపలు పట్టేవారు, జాలరులు. వారు ఏం చేస్తున్నారంటే, ఆయనని వెంబడించడానికి ఏం చేస్తున్నారంట? తమ దోలను అవన్నీ కూడా అక్కడ ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేసినారు. అంటే వారి యొక్క జీవనోపాధి అంతా కూడా ఏం చేస్తున్నారు? యేసు ఒక మాట చెప్పంగానే అవన్నీ కూడా అక్కడే వదిలేసి ఎవరు వెంబడించినారంట? యేసు ప్రభు వెంబడి వారు వెళ్తూ వచ్చినారు. దేనికి కొరకంటే ఆయనతో శిష్యులుగా యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉండటానికి వారు వెంబడిస్తూ వచ్చినారు. మనం ఎవరిని వెంబడించాలా? రూతు ఎవరిని వెంబడించింది? రూతు ఎవరిని వెంబడించింది? అందుకే పోయినా అక్కడ కిసి చెప్తే కూడా ఏం చెప్పలేకపోయినారు మీరు నా తప్పుల్లో. అందుకే తెలుసుకోవాలి మీరు. ఎవరిని వెంబడించింది రూతు? నయోమిని
వెంబడించింది. ఎందుకు అంటే తన అత్త మాదిరికరమైన జీవితాన్ని, తన యొక్క విశ్వాస జీవితాన్ని ఎవరు చూస్తూ వచ్చినారు? రూతు చూసింది. కనుకనే ఎవరిని వెంబడిస్తూ వచ్చింది? తన ఇంటి వారిని కదా. తన ఇంటి వారితో ఉండడానికి వెళ్ళడానికి తను ఎంత మాత్రం కూడా ఇష్టపడలే. ఎవరితో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చిందంటే నయోమితో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఇక్కడ వీళ్ళు కూడా మీరు నా వెంబడి రండి అనగానే ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు అక్కడ, ఎంతో మంది ఉన్నారు, ఎంతో జీవనోపాధి, అదాన్ని విడిచిపెట్టి ఎవరితో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినారు? వాళ్ళు యేసు ప్రభుతో పాటి ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినారు. రూతు ఎలాగైతే నయోమితో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినారు, వీళ్ళు కూడా యేసు ప్రభు తో పాటు ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినారు. ఇంకా చూస్తే మనము 2 రాజుల్లో ఏలియా ఎలీషా కనబడతారు. 2 రాజులు 2వ అధ్యాయం 4వ వచనం. 2వ రాజులు చదవండి. 2వ రాజులు 2వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవించి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణం చేసిరి. చాలు. ఎవరంట? ఏలియా ఎలీషా. ఎలీషా ఎవరితో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఏలియాతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఏలియా ఎక్కడికి పోతే ఎవరు పోతున్నారు? ఎలీషా కూడా పోతున్నాడు. ఎందుకు అంటే తనతో ఉండడానికి ఏం చేస్తున్నాడంట? ఇష్టపడుతున్నాడు. తాను ఎంతో ధనవంతుడు అయినప్పటికీ ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే ఏలియాతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుకనే ఎలీషా ఏం చేస్తూ వచ్చినాడంటే ఏలియా కంటే కూడా ఎక్కువగా ఏం చేస్తూ వచ్చినాడు? పరిచర్య చేస్తూ వచ్చినాడు. ఇంకొకరు ఎవరంటే మనము కూడా ఎవరిని వెంబడించాలా? యేసు ప్రభుని శిష్యులముగా ఉండడానికి మనం కూడా ఇష్టపడాలి. ఆయనను మనం వెంబడించేవారంగా ఉండాలి. ఆయన లేడు కదా ఇప్పుడు. మరి మనం ఎవరిని వెంబడించాలా? దేవుని బిడ్డలైన వారిని వెంబడించాలా. ఏం చేయాలా? దేవుని బిడ్డలైన వారిని మనము వెంబడించాలి. మనం ఎవరితో సహవాసం చేయాలా? చూడండి, నిర్గమాకాండం 23:1 వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వాద్యంలో సాక్ష్యం పలకకూడదు. చాలు. మనం ఎవరిని వెంబడించకూడదంట? దుష్టుల సమూహమును వెంబడించకూడదు. ఇంకా కీర్తనలో రాయబడింది చూడండి. కీర్తనలో 1వ అధ్యాయంలో 1వ వచనం. కీర్తనలో 1:1. చాలు. ఎవరిని వెంబడించకూడదంట? దుష్టుల సహవాసాన్ని మనము చేయకూడదు. అన్యాయముగా న్యాయాన్ని తిప్పివేసేవారితో మనం ఏం చేయకూడదు? అన్యాయస్తులను మనము వెంబడించకూడదు, వారితో చేరకూడదు. ఇంకేం రాయబడింది కీర్తనలో? దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. దుష్టుల సహవాసం చేస్తే ఏమైపోతాం? దుష్టులుగానే చేయబడతాం. ఏమంట? దుష్టుల సహవాసం చేస్తే దుష్టులం అయిపోతాం కదా. అందుకే మనం ఏం చేయకూడదు? చెడు సహవాసాన్ని చేయకూడదు, చెడును మనము వెంబడించకూడదు. మనం యేసు ప్రభు యొక్క శిష్యులముగా ఆయనను మనం వెంబడించే వారముగా ఉండాలా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. 12:26. నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని కనపరచు. చాలు. ఏమవుతుందంట? నన్ను ఒకడు సేవించిన ఎడల నన్ను వెంబడించు. మనం ఆయన సేవించడానికి ఇష్టపడినప్పుడు ఏం చేస్తామంట? ఆయనను మనము వెంబడిస్తాం. వెంబడించే మనము ఎక్కడుంటామంట? అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు కూడా ఉండును.
యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున పరలోకములో ఉన్నాడు. మనం కూడా ఆయన దగ్గర ఉండాలంటే ఏం చేయాలంట? ఆయనను వెంబడించాల, ఆయనను సేవించాల. ఇక్కడ 3 చూస్తూ వచ్చినాం. సత్యమును ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి, సత్యాన్ని వెంబడించాలి. రెండోది ప్రేమతో దేవుని పని చేసిన, దేవునికి ఇచ్చిన, దేవుని కార్యాలు చేసిన అన్ని కూడా ఎట్లా చేయాలా? ప్రేమతో చేయాలి. మూడోది ఆయన శిష్యులముగా ఉండి మనం ఆయన వెంబడించాలంటే మనం ఏం చేయాలంట? ఆయననే వెంబడించాలి. ఆయన ఇప్పుడు లేడు కదా, మరి మనం ఎవరిని వెంబడించాలా అంటే దేవుని బిడ్డలైన వారిని వెంబడించాలి. వారు ఎక్కడికి వెళితే అక్కడికి మనం వెళ్ళడం, ఆత్మీయంగా మేలు పొందడం, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి మనం చెందాలంటే ఏం కావాలి? మనకి దేవుని వాక్యము అవసరం. ఏదైనా మీటింగ్లు జరిగినప్పుడు మీటింగ్కి వెళ్ళే వారంగా ఉండాలి, దేవుని వాక్యం వినే వారంగా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం భద్రపరుచుకునే వారంగా ఉండాలి. ఆయన మనం సేవించాలా, ఆయన ఉండే చోట మనం ఉండాలంటే మన హృదయంలో ఏముండాలా? దేవుని వాక్యము ఉండాలి. అందుకే యోహాను సువార్తలో ఆ మాట రాయబడింది, దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంట? మన హృదయంలో ఉండాలి. అప్పుడే ఆయన మన హృదయంలో నివసించేవాడుగా ఉంటాడు. ఈ యొక్క 3 మనం చూస్తూ వచ్చినాం. ఒకటి సత్యమును అనుసరించాలా, ప్రేమతో ఆయనను వెంబడించాలా, ఆయన శిష్యులుగా ఉండటానికి మనము ఇష్టపడాలి. మా ఈ యొక్క వాక్యాన్ని సారంగా మనం ఏదైతే వింటూ వచ్చినామో మన నిజ జీవితంలో ఏం చేయాలి? వాటిని అనుసరించి నడుచుకోవాలి. విని విడిచిపెట్టడం కాదు. దేవుని వాక్యాన్ని ఏం చేయకూడదు? విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఏం చేయాలా? మన యొక్క జీవితంలో అలా ఉంటున్నామా లేవా, మన సత్యాన్ని అనుసరిస్తున్నానా లేదా ఎవరికి తెలుసు? నీకు తెలుసు, నాకు తెలుసు కదా. మన ప్రేమతో దేవుని పని చేస్తున్నామా, అయిష్టంగా చేస్తున్నామా, ఎవరైనా చెప్తే చేస్తున్నామా, బలవంతంగా చేస్తున్నా ఎవరికి తెలుసు? బయట కనపడతాం మనం, సరే అంటాం కదా ఏదైనా పని చెప్పినప్పుడు, కానీ లోపల బాధపడతాం కదా. అలాగా ఉండకూడదు. నువ్వు ఎట్లా ఏ మనసుతో చేస్తున్నావు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. నీకు తగిన పని, నీకు చేతనైన పని, అది చిన్నదైనా పెద్దదైనా ఎలాగ చేయాలంట? ప్రేమతో చేయాలి. మనం లోకస్తులు వెంబడించకూడదు, లోకాన్ని వెంబడించకూడదు. అందుకే రూత్ ఎవరిని వెంబడించింది? నయోమిని వెంబడించింది. నయోమి ఏమైనా యవనస్తురాలా? ఇప్పుడు మనం ఎవరితోనా ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఎవరిని కోరుకుంటాం? మన ఏజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే కోరుకుంటాం. పిల్లల్ని పెద్దోళ్ళు తప్పమంటే పోతారా? పోరు. ఎందుకు? వాళ్ళ దగ్గర వయసు వాళ్ళతోనే వెళ్తారు. ఇప్పుడు రూతు మరి ఎవరిని వెంబడించింది? వృద్ధాప్యంలో ఉంది నయోమి, కానీ ఏం చేసింది? నయోమిని రూతు వెంబడిస్తూ ఉంది. అందుకే బోయేజ్ అంటాడు, నీవు గొప్పవారిని కానీ గనులను కానీ వెంబడించలేదు. నీ యొక్క మునపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైనది అని చెప్తున్నాడు. నీ గురించి నా గురించి మరి దేవుడు చెప్పాలి కదా. దేవుడు నీ గురించి నా గురించి కూడా చెప్పాలి. ఒకప్పుడు దేవుడు తెలియదు, మన ఇష్టానుసారంగా జీవించడం. ఇప్పుడు దేవుడు తెలిసిన తర్వాత కూడా అదే విధంగా మనం ఏం చేయకూడదు? మన ఇష్టం వచ్చినట్టుగా మనము ఉండకూడదు. మనకంటూ ఎవరున్నారు? వివాహమైన స్త్రీకి ఎవరు ప్రాముఖ్యత? భర్త చెప్పినట్టుగా భార్య నడుచుకోవాలి. ఇప్పుడు దేవుని నమ్మినాక మనకు అధికారం ఎవరు? దేవుడు. నా నిర్ణయం కాదు. ఎవరి నిర్ణయం కావాలా? దేవుని నిర్ణయము కావాలా. నువ్వేం చేసినా ఎవరిని అడగాల? దేవుణ్ణి అడిగి చేయటం ద్వారా క్షేమము, మేలు కదా. అలాగా దేవుని వాక్యాన్ని సారంగా జీవించడానికి మనం ప్రార్థన చేసుకుంటాం.